శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ డైవ్ ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. ఈ 3 భాగాల BHS సిరీస్ అంతా కూడా ఒక గొప్ప స్ఫూర్తితో రూపుదిద్దుకుంది. అవునండి. గౌరవనీయులైన మన గురువుగారు శ్రీ పివి సత్యనారాయణ గారు 2021వ సంవత్సరంలో ఆన్లైన్లో బోధించిన తరగతుల ఆధారంగానే మనం ఈ సిరీస్ చేస్తున్నాం. ఖచ్చితంగా. బెంగుళూరులోని HSRF అంటే హోమియోపతిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం ద్వారా వారు దాదాపు 4 దశాబ్దాల పాటు ఎంతో నిస్వార్థంగా హోమియోపతి సేవలందించారు. అవును. నేర్చుకునేవారికి వారు చేసిన మార్గదర్శకత్వం, ఆ ఆశీస్సులు ఎంతో గొప్పవి. ఆ అపారమైన జ్ఞానాన్ని మనం ఈరోజు సరళంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. అయితే ఈ టాపిక్ మొదలుపెట్టడానికి నా మదిలో ఒక చిన్న, కొంచెం వింతైన ప్రశ్న ఉందండి. వింతైన ప్రశ్న ఏంటది? ఒక వ్యక్తి అంటే కొన్ని క్షణాల క్రితం మనతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు అనుకుందాం. సడన్గా ప్రాణం పోయింది. ఇప్పుడు అక్కడ మిగిలింది ఆ భౌతిక శరీరం మాత్రమే కదా. గుండె అక్కడే ఉంటుంది, ఊపిరితిత్తులు అక్కడే ఉంటాయి, మెదడు కూడా ఉంటుంది. భౌతికంగా ఏ అవయవం మాయం కాలేదు. అవును, అన్నీ అక్కడే అలాగే ఉంటాయి. మరి ప్రాణంతో ఉన్నప్పుడు ఉన్నదానికి, ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత అక్కడ లేనిదానికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసమేమిటి? అసలక్కడ ఏం మారింది అంటారు? ఇది నిజంగా మనిషి ఆలోచించడం మొదలుపెట్టినప్పటినుంచి వస్తున్న అతి పెద్ద ప్రశ్న. మనం గమనిస్తే ప్రాణం పోయిన తర్వాత అక్కడ మిగిలేది కేవలం ఆ భౌతిక శరీరం. అంటే విజ్ఞానశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే దాన్ని మనం కేవలం ఒక పదార్థం లేక మ్యాటర్ అనొచ్చు. మ్యాటర్, రైట్. ఆ పదార్థానికి ఒక ఆకారం ఉంటుంది, కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది, దాని బరువును మనం కొలవగలం కూడా. కాని ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు కణాలు కేవలం అలా పడి ఉండవు కదా. అంటే వాటి మధ్య ఏదో జరుగుతూ ఉంటుందంటారా? అవును, వాటి మధ్య ఒక అద్భుతమైన సమన్వయం ఉంటుంది. శరీరంలోని ట్రిలియన్ల కొద్దీ కణాలు, ప్రతి అవయవం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నట్లుగా నిరంతరం పనిచేస్తాయి. ఓహో. దీన్నే మనం లివింగ్ కోఆర్డినేషన్ లేదా జీవ సమన్వయం అంటాము. ప్రాణం పోగానే ఆగిపోయేది ఈ సమన్వయమే. ఈ లివింగ్ కోఆర్డినేషన్ అంటే నాకొక సాధారణమైన ఉదాహరణ తడుతోంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉందనుకోండి. దానికి కూడా రెక్కలుంటాయి, లోపల ఒక మోటార్ ఉంటుంది, వైర్లుంటాయి. అవన్నీ భౌతిక వస్తువులే. అవన్నీ ఒక సమన్వయంతో తిరగాలంటే మనం స్విచ్ వేసి కరెంట్ ఇవ్వాలి, అంటే విద్యుత్ ఇవ్వాలి. అప్పుడే అది పనిచేస్తుంది. అవును, పనిచేస్తుంది. మరి మన శరీరం కూడా అలాంటిదేనా? అంటే మనలోని ఆ జీవ సమన్వయాన్ని నడిపించే ఆ ప్రాణశక్తి కూడా ఒక రకంగా కరెంట్ లాంటిదే అంటారా? ఒక్క నిమిషమండి, ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫ్యాన్కి కరెంట్ ఇస్తే తిరుగుతుందనేది కేవలం మన అవగాహన కోసం వాడుకునే ఒక బేసిక్ ఉదాహరణ మాత్రమే. ఓహో, అంటే అలా పోల్చకూడదా? దాన్ని అక్షరాల మన శరీరానికి ఆపాదించకూడదు. ఎందుకంటే కరెంట్ లేదా విద్యుత్ అనేది భౌతికంగా కొలవగలిగే ఒక శక్తి. ఒక మీటర్లో మనం వోల్టేజ్ చూపిస్తాం కదా. అవును, కొలవగలం. కాని మన శరీరంలో ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తిని ఇలాంటి భౌతిక శక్తులతో పోల్చకూడదు. దయచేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనో, క్వాంటం ఎనర్జీ అనో, ల్యాబ్లో కొలిచే ఫ్రీక్వెన్సీలనో అస్సలు పొరపడకూడదు. అంటే ఆధునిక భౌతిక శాస్త్రంలో కొలిచే వాటికి మనిషిని బతికించే ప్రాణశక్తికి సంబంధం లేదన్నమాట. ఖచ్చితంగా లేదు. ప్రాణశక్తి అనేది వైర్లలో ప్రవహించే కరెంటు కాదు, దాని స్వభావమే వేరు. మరి అలాంటప్పుడు భౌతికంగా దాన్ని కొలవలేనప్పుడు ఆ సమన్వయాన్ని నడిపించే ఆ శక్తిని ఏమని పిలవాలి? దానికో పేరుందా అసలు? ఉంది. క్లాసికల్ హోమియోపతి దృష్టిలో సజీవంగా ఉన్న ఒక జీవిని నడిపించే ఆ చైతన్య సూత్రాన్ని వైటల్ ఫోర్స్ లేదా డైనమిస్ అని పిలుస్తారు. వైటల్ ఫోర్స్. ఈ భావన ఎక్కడ్నుంచి వచ్చింది? ఈ భావనను డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు తన ప్రసిద్ధ గ్రంథం ఆర్గనోన్ ఆఫ్ మెడిసిన్లో ప్రస్తావించారు. ఆర్గనోన్ ఆఫ్ మెడిసిన్. అవును, అందులో ముఖ్యంగా అఫోరిజం 9 అనేది హోమియోపతి తత్వశాస్త్రంలో ఒక మూలస్తంభం లాంటిది. అఫోరిజం అంటే ఏదో కష్టమైన పదం కాదు, ఒక శాస్త్రానికి పునాది లాంటి నియమం అని అర్థం. అఫోరిజం 9. అసలు ఇందులో డాక్టర్ హానిమన్ ఏం చెప్పారు? ఈ వైటల్ సోర్స్ గురించి ఆయన వివరణ ఎలా ఉంటుంది? ఆయన చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి అంటే ఆయన భాషలో స్పిరిట్ లైక్ వైటల్ ఫోర్స్ భౌతిక శరీరాన్ని ఒక అద్భుతమైన సామరస్యంతో తన ఆధీనంలో ఉంచుకుంటుంది. సామరస్యం అంటే ఒక రకమైన బ్యాలెన్స్ అంటారా?
అవునండి, బ్యాలెన్స్ లేదా హార్మనీ. శరీరంలోని ప్రతి అవయవం తన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, మనిషి తన జీవితపు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఈ శరీరం ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడటం కోసమే. ఒక నిమిషమండి. ఇక్కడ ఒక పదం నన్ను కొంచెం ఆశ్చర్యపరుస్తోంది. ఏంటది? స్పిరిట్ లైక్ అన్నారు. స్పిరిట్ లైక్ అనగానే ఏదో ఆధ్యాత్మిక ప్రపంచం గురించో లేక ఏదైనా అదృశ్య మిస్టికల్ శక్తుల గురించో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది కదా. వైద్యశాస్త్రంలో ఇలాంటి పదమేంటి? ఇది చాలా సహజమైన సందేహం. 18వ శతాబ్దం చివర్లో ఆయన ఈ పదాన్ని వాడినప్పుడు ఆయన ఉద్దేశ్యం దయ్యాలు, భూతాలు లేదా మాయాజాలం గురించి కాదు. మరి దేని గురించి? స్పిరిట్ లైక్ అంటే అది కంటికి కనిపించనిది, భౌతికం కానిది అని చెప్పడమే ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఒక కాలేయాన్ని చేతిలో పట్టుకున్నట్లుగా ఈ వైటల్ ఫోర్స్ను మనం చేతిలోకి తీసుకోలేము కదా. అవును, దానికి బరువు, ఆకారం ఉండవు. ఎగ్జాక్ట్లీ. మన ఆలోచనను ఎలాగైతే భౌతికంగా కొలవలేమో దీన్ని కూడా కొలవలేము. అందుకే ఆయన ఆ పదాన్ని వాడారు. దానికి ఆధునిక సైన్స్లో చెప్పే భౌతిక అర్థాలు వెతకకూడదు. అర్థమైంది. అంటే శరీరాన్ని నడిపించే ఒక చైతన్యమది, భౌతిక అవయవం కాదు. మీరు ఇందాక ఈ అవయవాలన్నీ ఒక సామరస్యంతో, ఒక హార్మనీతో పనిచేస్తాయి అన్నారు గదా. అవును. నాకిదంతా వింటుంటే ఒక పెద్ద మ్యూజికల్ ఆర్కెస్ట్రా కళ్ల ముందు మెదులుతోంది. మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఉదాహరణ చాలా బావుంటుంది. ఎలా అంటారు? అంటే ఇప్పుడొక ఆర్కెస్ట్రాలో వయోలిన్, ఫ్లూట్, డ్రమ్స్ లాంటి ఎన్నో వాయిద్యాలుంటాయి. వాటిని వాయించే ఎంతోమంది సంగీత విద్వాంసులుంటారు కదా. అవును, ఉంటారు. ఆ విద్వాంసులను, వాయిద్యాలను మన శరీరంలోని గుండె, కిడ్నీలు లాంటి అవయవాలతో పోల్చుకుందాం. ఎవరికి వారు అద్భుతంగా వాయించగలరు. కాని వాళ్ళందరి మధ్య ఒక సమన్వయం లేకపోతే వచ్చేది సంగీతం కాదు, గోల. కరెక్ట్గా చెప్పారు. ఆ గోల రాకుండా అందర్నీ ఒకే లయలో నడిపించడానికి ముందొక కండక్టర్ నిలబడి ఉంటాడు. ఆయన చేతిలో ఏ వాయిద్యం ఉండదు, కాని ఆయన లేకపోతే ఆర్కెస్ట్రాలో అద్భుతమైన సంగీతం రాదు. ఇక్కడ మన శరీరంలో ఆ కండక్టర్ పాత్ర పోషించేదే ఈ వైటల్ ఫోర్స్ అనొచ్చా? ఖచ్చితంగా అనొచ్చు. ఆ కండక్టర్ ద్వారా వాయిద్యకారులందరూ ఒకే తాటిపైకి వచ్చి ఎంత అద్భుతమైన సంగీతం పుడుతుందో, ఆ సమన్వయంతో కూడిన సంగీతమే మన శరీరంలో ఆరోగ్యం లేదా హార్మోని. వావ్! అంటే అందరూ ఒకేసారి వాయించినప్పుడు వచ్చే ఆ లయ, ఆ ప్రశాంతతే ఆరోగ్యమన్నమాట. అవునండి. అయితే ఇక్కడొక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఉదాహరణ కేవలం ఒక క్లిష్టమైన ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి మాత్రమే వాడే పోలిక. ఇది బయోమెడికల్ ప్రూఫ్ కాదు. కేవలం అర్థం చేసుకోవడానికి. అవును. కాని ఈ ఉదాహరణ ద్వారా గురువుగారు చెప్పిన ఒక ముఖ్యమైన పాఠం మనకర్థమవుతుంది. ఆరోగ్యమంటే కేవలం ల్యాబ్ రిపోర్టుల్లో వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు. అంటే టెస్ట్లన్నీ నార్మల్గా ఉన్నా ఆరోగ్యం ఉన్నట్లు కాదంటారా? అవును. మన బ్లడ్ టెస్ట్లన్నీ నార్మల్గా ఉన్నంత మాత్రాన సంపూర్ణ ఆరోగ్యవంతులం కాకపోవచ్చు. శరీరం, మనసు, ఆ జీవశక్తి మధ్య ఏ అడ్డంకి లేని ఆ పరిపూర్ణ సామరస్యమే నిజమైన ఆరోగ్యం. రైట్. మరి ఆ సామరస్యం లోపిస్తే, ఆ కండక్టర్ దృష్టి మరలితేనో, లేదా విద్వాంసులు తప్పుగా వాయిస్తేనో ఆ సంగీతం కాస్త అపశృతిగా మారుతుంది కదా. మనలో అలా వస్తే ఏమవుతుంది? ఆ అపశృతినే మనం వ్యాధి అంటాం. అంటే ఆ కంటికి కనిపించని వైటల్ ఫోర్స్లో ఎప్పుడైతే ఆ అంతర్గత సమన్వయ లోపం జరిగిందో అప్పుడు దాని శరీరం బయటపెడుతుంది. ఎలా బయటపెడుతుంది? కొన్ని హెచ్చరికల ద్వారా. అవే వ్యాధి లక్షణాలు. నొప్పులు, జ్వరం, దగ్గు లేదా విపరీతమైన నీరసం లాంటి లక్షణాల ద్వారా ఆ అదృశ్య లోపాన్ని దృశ్యమానంగా చూపుతుంది. లక్షణాలు ఒక హెచ్చరిక లాంటివి అంటే అది దాదాపు మనింట్లో ఉండే ఫైర్ అలారం లాంటిదే కదా. ఫైర్ అలారం భలే చెప్పారు. ఎలాగంటే, ఇంట్లో ఎక్కడైనా మంటలొస్తే పొగ రాగానే లోపల అలారం మోగుతుంది కదా. అంటే లోపల ఏదో ప్రమాదం జరిగిందని అది మనకు చెప్తోంది. కరెక్ట్. ఇప్పుడు నేను వెళ్ళి ఆ అలారం వైర్ కట్ చేస్తే సౌండ్ ఆగిపోతుంది గాని లోపల మంటలారో కదా. లక్షణాలు కూడా అలాంటివేనా? కేవలం లోపల సమస్య ఉందని చెప్పే అలారమ్స్. 100% సరైన పోలికండి. లక్షణాలు అనేవి మనకు చాలా ఉపయోగపడే సమాచారాన్నిస్తాయి. సమస్య ఎక్కడుంది, ఎంత తీవ్రంగా ఉంది అని వైద్యుడికి అర్థమయ్యేలా దారిచూపుతాయి. కాని ఇక్కడొక ముఖ్యమైన గీత గీసుకోవాలి. ఫైర్ అలారం వైరు కట్ చేసినట్లు ఆధునిక వైద్యంలో వాడే మందులు కేవలం లక్షణాలను అణిచివేస్తాయని, వ్యాధిని లోపలికి పంపించేస్తాయని ఎట్టి పరిస్థితిలోనూ అనకూడదు. ఓహో,
అంటే ఆధునిక వైద్యాన్ని తప్పుపట్టకూడదు. అస్సలు కూడదు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు లేదా భరించలేని నొప్పితో ఉన్నప్పుడు ఆధునిక వైద్య సహాయం తీసుకోవడం 100కి 100 పాళ్లు అవసరం. మనం ఎప్పుడూ దాన్ని గౌరవించాలి. ఈ ఉదాహరణ కేవలం వ్యాధి మూలాన్ని తాత్వికంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే. అర్థమైంది. అయితే లక్షణాల గురించి బానే ఉంది కానీ నాకు ఇంకో డౌట్ వస్తోంది. ఈ ఇన్ఫెక్షన్స్ సంగతేంటి? ఇన్ఫెక్షన్స్ అంటే కలరా, టైఫాయిడ్ లేదా కోవిడ్ లాంటివి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ల వల్లే వస్తాయి కదా. మ్మ్, అలాంటప్పుడు కేవలం మన లోపలి కండక్టర్ దారి తప్పాడు అంటే సరిపోదు కదా. బయట నుంచి వాయిద్యాలను పాడుచేసే ఒక క్రిమి కూడా ఉంది కదా. అవునండి. ఆధునిక వైద్యశాస్త్రం నిరూపించినట్లుగా అంటువ్యాధులకు ఖచ్చితంగా బ్యాక్టీరియా మరియు వైరస్లే కారణం. దాన్ని క్లాసికల్ హోమియోపథీ పూర్తిగా అంగీకరిస్తుంది. అంగీకరిస్తుంది. ఈ క్రిములు వ్యాధులకు కారణం కాదు అని ఎవరూ అనరు. కాని ఇక్కడ హోమియోపతి ఇంకొక లోతైన ప్రశ్న అడుగుతోంది. ఒకే ఇంట్లో నలుగురుంటారు. ఒకరికి సివియర్గా ఫ్లూ వస్తోంది. మిగతా ముగ్గురు అదే ఇంట్లో ఉన్నారు, అదే గాలి పీలుస్తున్నారు, ఆ వైరస్ బారిన పడుతున్నారు. కాని ఆ ముగ్గురులో ఒకరికి కొంచెం జలుబు చేసి తగ్గుతుంది, మరొకరు కనీసం తుమ్మరు కూడా. ఎందుకు? అందరికీ ఒకేలా ఎందుకు రాదు? అవును, ఇదైతే మనం మన ఇళ్లలో రెగ్యులర్గా చూసేదే కదా. అందరూ బయట ఒకే చోట తిన్నా ఒకరికే కడుపు నొప్పి వస్తుంది. ఎందుకలా? అక్కడే ససెప్టబిలిటీ అనే భావనను మనం అర్థం చేసుకోవాలి. దీన్నే రోగగ్రాహ్యత లేదా వ్యక్తిగత తత్వం అంటారు. ససెప్టిబిలిటీ అంటే బయటనుంచి వచ్చే సూక్ష్మజీవి అనేది ఒక విత్తనం లాంటిది. కాని అది మొలకెత్తాలంటే దానికి తగిన నేల కూడా ఉండాలి కదా. ఆ నేల ఎలాంటిది అని నిర్ణయించేదే ఈ ససెప్టబిలిటీ. అంటే మన ఇమ్యూనిటీ లాంటిదా? ఇమ్యూనిటీ మాత్రమే కాదు, ఒక వ్యక్తి వయస్సు, వారి జన్యువులు కూడా ముఖ్యమే. ఓహో, అంటే వాడి జెనెటిక్స్ కూడా కారణమవుతాయా? అవును. దాంతోపాటు ఇంతకుముందు తీసుకున్న వ్యాక్సిన్లు లేదా ముందే ఉన్న డయాబెటీస్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా. అవునవును, కోమార్బిడిటీస్ అంటారు కదా. కరెక్ట్. ఇవన్నీ కలిపి వాళ్ల శరీరంలో ఆ వైరస్ ఎంత ప్రభావాన్ని చూపుతుందో నిర్ణయిస్తాయి. అంటే సూక్ష్మజీవి, ససెప్టబిలిటీ రెండూ పరిపూరకాలన్నమాట. అంటే సూక్ష్మజీవి అనేది బయట కారణమైతే మన శరీరం దానికి ఎలా స్పందిస్తుంది అనేది ససెప్టబిలిటీ. ఖచ్చితంగా. ఇవి రెండూ ఒకదానికొకటి పోటీపడేవి కావు. ఆధునిక వైద్యం ఆ బ్యాక్టీరియాపై ప్రధానంగా దృష్టి పెడితే, క్లాసికల్ హోమియోపథీ దాంతోపాటు ఆ రోగి ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలు చూపిస్తున్నాడు అనే వ్యక్తిగత ప్రతిస్పందనను లోతుగా అధ్యయనం చేస్తుంది. రైట్, ఇది చాలా క్లియర్గా ఉంది. ఇన్ఫెక్షన్స్ గురించి అర్థమైంది. మరి మన మైండ్ అండ్ బాడీ కనెక్షన్ గురించి ఇంకో సందేహం. చెప్పండి. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అంటే బయట నుంచి వచ్చేవి అన్నాము. మరి మన భావోద్వేగాలు అంటే దీర్ఘకాలికమైన ఒత్తిడి, తీవ్రమైన దుఃఖం లేదా భయం లాంటివి, ఇవి కూడా మన లోపలి కండక్టర్ని డిస్టర్బ్ చేస్తాయా? 100కి 100 పాళ్లు చేస్తాయండి. మనిషి కేవలం కణాలతో నిర్మితమైన మాంసకు ముద్ద కాదు కదా, భౌతిక, మానసిక, భావోద్వేగాల సంక్లిష్టమైన కలయిక. ఆర్కెస్ట్రా ఉదాహరణకే మళ్లీ వెళ్తే, కండక్టర్ ఎంత గొప్పవాడైనా ఆయన మనసులో తీవ్రమైన ఆందోళనుందనుకోండి, అప్పుడు ఏకాగ్రత పోతుంది. అవును, ఆ వాయిద్యకారులను సమన్వయం చెయ్యలేడు, సంగీతం దెబ్బతింటుంది. మన శరీరంలో జరిగేది కూడా ఇదే. దీర్ఘకాలిక ఒత్తిడి, దుఃఖం ఈ వైటల్ ఫోర్స్ సమన్వయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అంటే మానసిక స్థితి శారీరక ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపుతుందన్నమాట. అవును, ఇవి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అందుకే హోమియోపతి మానసిక భావోద్వేగాలను కూడా ప్రధానంగా తీసుకుంటుంది. కాని ఇక్కడ ఒక గీత గీసుకోవాలి. గీత అంటే? మానసిక ఒత్తిడి ప్రభావం చూపుతుంది కదా అని కేవలం పాజిటివ్గా ఆలోచించేస్తే జబ్బులని తగ్గిపోతాయనో, లేదా ఆలోచనలకు ఏదో హీలింగ్ ఫ్రీక్వెన్సీలు ఉంటాయనో నిరాధారమైన వాదనలు మనం ఎట్టి పరిస్థితిలోనూ చెయ్యకూడదు. దుఃఖం లేదా ఒత్తిడి వ్యవస్థను బలహీనపరుస్తాయి, అంతే. అది చాలా స్పష్టంగా చెప్పారు. ఏది విజ్ఞాన శాస్త్రమో, ఏది ఫిలాసఫీనో, దేని హద్దులేమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. మొత్తానికి ఈరోజు మనం భౌతిక శరీరం గురించి మొదలుపెట్టి అసలా శరీరంలో ప్రాణం ఎలా ఒక సమన్వయంతో ఉంటుందో మాట్లాడుకున్నాం. అవును, మన శరీరం ఒక భౌతిక పదార్థం, కాని జీవితమనేది ఆ పదార్థాల మధ్య జరిగే అద్భుతమైన జీవ సమన్వయం. ఆ సమన్వయాన్ని కాపాడేదే వైటల్ ఫోర్స్. డాక్టర్ హానిమాన్ గారి ఆర్గానన్ మనకు చెప్పేదిదే. మన రోగగ్రాహ్యల, వయస్సు, మానసిక స్థితి వీటన్నింటి వల్ల ఆ హార్మోని దెబ్బతిన్నప్పుడే వ్యాధి లక్షణాలు వ్యక్తమవుతాయి. నిజంగా. ఇదంతా విన్న తర్వాత
మదిలో సహజంగానే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఏంటది? ఆ అద్భుతమైన ఆర్కెస్ట్రా లాంటి సామరస్యం భంగపడింది. కండక్టర్ లయ తప్పాడు. వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. అయితే ఆ భంగపడిన సామరస్యాన్ని తిరిగి పునరుద్ధరించడమెలా? హ్మ్. ఆ కండక్టర్కి మళ్లీ తన లయను తాను గుర్తు చేసుకునేలా చేయడమెలా? సరిగ్గా అక్కడినుంచే మన తదుపరి ప్రయాణం అంటే BHS-02 ప్రారంభమవుతుంది. అదే హార్మోనీ, హోమియోపతి అండ్ పాజిటివ్ లివింగ్. అవునండి. ఆ హార్మోనిని తిరిగి ఎలా తీసుకురావాలి, స్వస్థత చేకూర్చే ఆ డైనమిక్ ప్రక్రియ ఎలా జరుగుతోంది అనే విషయాలను అందులో లోతుగా అన్వేషిస్తాము. ఖచ్చితంగా. ఈ లోతైన జ్ఞాన ప్రయాణానికి పునాది వేసిన మన గురువుగారు శ్రీ పివి సత్యనారాయణ గారి మార్గదర్శకత్వానికి బెంగళూరు HSRF ద్వారా వారు చేసిన దాదాపు 4 దశాబ్దాల నిస్వార్థ సేవకు వినమ్రంగా మన పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.